ఈరోజు మనము 2026వ సంవత్సరం జనవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ఏ రోజులలో ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలితాలు 11వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో కాబట్టి చాలామందికి ఉన్న సంశయము సందిగ్ధత ఏమిటంటే మకర సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలనే ఒక సంశయం ఏర్పడింది. జనరల్గా తీసుకుంటే మకర సంక్రాంతి ఎప్పుడూ కూడా రవి మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది. అంటే ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 2:44 ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి మనకు మకర సంక్రాంతి. అంటే మధ్యాహ్నం 2:44 రవి మకర రాశికి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత 14వ తేదీన మాత్రమే మనం మకర సంక్రాంతి జరుపుకోవాలి. 13వ తేదీన భోగి గోదా కళ్యాణం ఉంటుంది, 14వ తేదీ మకర సంక్రాంతి, 15వ తేదీ కనుమ, ఇవి యథావిధిగా ఉంటాయి. ఇక ముఖ్యమైనటువంటి రోజులు కనుక తీసుకుంటే 16వ తేదీ మాస శివరాత్రి, 18వ తేదీ చొల్లంగి అమావాస్య, 19వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం మాఘమాసంలో ఒక శుభముహూర్తం కూడా లేదు. కారణం ఏమిటంటే మొత్తం మౌఢ్యమితో నిండి ఉన్నటువంటి కారణం చేత ఏ రకమైనటువంటి శుభముహూర్తాలు లేవు. మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అని కనుక పరిశీలిస్తే ఈ 10 రోజుల కాలంలో గ్రహాలన్నీ కూడా ధనుస్సు రాశిలోను మరియు మకర రాశిలోను సంచరిస్తున్నటువంటి కారణం చేత అంటే తీవ్రంగా కేంద్రీకృతం అవ్వటం వల్ల ఇది ఒక సాధారణమైనటువంటి కాలం కాదు. జీవిత దశను నిర్ణయించేటటువంటి కీలకమైనటువంటి దశగా ఉండబోతుంది అని చెప్పాలి. కారణం ఏమిటంటే 12వ తేదీన మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మీ రాశిలోకి. అంటే 11వ తేదీ మనకు పెద్ద ఇబ్బంది ఉండదు. 12వ తేదీ నుంచి మీ జన్మరాశిలోనే దశమ స్థానాధిపతి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొంది ఉన్నారో ఆ ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి.